అధ్యయనానికి ఆహ్వానం, అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. నేను ఈవేళ కూడా గుంటూరు రావడం జరిగింది. ఈవేళ మరొక 2 ప్రత్యేకమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చాను. ఈవేళ యావత్ భారతదేశం కూడా సవార్థిక పితామహుడైన విలియం కేరీ గారి జన్మదినాన్ని కేరీ డే అనే పేరిట ఆచరిస్తూ ఉన్నది. భారతదేశానికి 18 భాషల్లో బైబిల్ను తర్జుమా చేసి భారతీయ క్రైస్తవులకు అందించిన దార్శనికులు రెవరెండ్ డాక్టర్ విలియం కేరీ గారు వారి జన్మదినాన్ని ప్రతి ఏటా కూడా కేరీ డే లాగా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా మేము నిర్వహించుకుంటూ ఉంటాం. దాంతోపాటు దైవజనులు మా యూపీఎఫ్కు వెన్నెముకైన హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న గారు ఈ ఆగస్టు నెలలోనే 8వ తారీఖున నిర్గమించడం జరిగింది. వారి స్మృత్యంజలి కూడా, ఏసన్న గారి స్మృత్యంజలి అంటే విలియం కేరీ డే, అలాగే ఏసన్న గారి స్మృత్యంజలి, ఈ రెండింటిని కలిపి ప్రతి ఏటా 17వ తారీఖున యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మేము నిర్వహించుకుంటూ ఉంటాం. ఇవాళ అయితే హోసన్నా మినిస్ట్రీస్ అధినేత ఏసన్న గారి ఆత్మీయ వారసులు దైవజనులు అబ్రహాం అన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, ముఖ్య సందేశాన్ని అందించడానికి అతిథిగా వస్తున్నారు. ఈ క్రమంలో నేను ఆ ప్రాంగణానికి దగ్గరలో మా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్కు అనుబంధంగా ఉన్న యునైటెడ్ ఉమెన్ ప్రేయర్ ఫెలోషిప్ దార్శనికుల్లో ఒకరైన చెల్లి జ్యోతిమ్మ వాళ్ళ చర్చిలో ఉన్నాను, లైట్ ఆఫ్ లివింగ్ గాడ్ చర్చ్. ఇక్కడికి కొంచెం దూరంలోనే సభా ప్రాంగణం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆగి లైవ్ ఇస్తూ ఉన్నాను. అపోస్తలుల చర్యల పుస్తకం 25వ అధ్యాయం 2వ భాగాన్ని ఇవాళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. లైవ్లోకి చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. రమేష్ డేవిడ్ నిట్ల, బిడ్డ కవిత నిట్ల అండ్ ఫ్యామిలీ. బండి బెన్హర్ మా తమ్ముడు, వీడు చాలా రోజులైంది, చాలా రోజులు కాదు చాలా కాలం అయింది. అరే థ్యాంక్ యూ రా తమ్ముడా, నిన్ను చూసి సంతోషం వేసింది. విలియమ్స్ అమ్మ ప్రసూనమ్మ, ప్రమోద్ ముళ్ళపూడి, తర్వాత నాకు 2 DPలు అర్థం కావడంలా, చంద్రిక గోదాబ బిడ్డ ఈ మధ్య అప్పుడప్పుడు చూస్తూ ఉన్నది. అలాగే రవి, నువ్వు కూడా చూస్తున్నావా? మొత్తం 9 మంది లైవ్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఫేజ్ 2 తాను ఛార్జ్ షీట్ తీసుకున్న తర్వాత, లేకపోతే పదవి బాధ్యతలను తీసుకున్న తర్వాత ఆ క్రమంలో తొలుత యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేములో ఒక 10 దినాలు గడిపి అక్కడ అనేక మందిని సందర్శించాడు. ఆ వివరాలన్నీ మనం చెప్పుకున్నాం. మళ్ళీ అక్కడి నుండి స్వర్ణ దేవాలయ ప్రధాన అర్చక బృందం అతని వెంట వస్తే కైసరయ్యకు తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే పౌలును విచారించటానికి ఉపక్రమించాడు. పౌలు మీద మోపబడిన నేరాలేవి వాళ్ళు నిర్ధారించలేకపోయేసరికి ఇంకా చిట్ట చివరిగా పౌలును యెరూషలేము వస్తావా అని అడిగితే, నేను రావాల్సిన పని లేదు, నేను కైసరు ఎదుటనే, అంటే ఇదిగో జాతి అత్యున్నత న్యాయస్థానం మీద కాకుండా జాతీయ అత్యున్నత న్యాయస్థానం ఎదుటే నేను నిలవబడతాను, నేను రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడను అని ఫేస్తు దగ్గర తన వాదన వినిపించడం. అక్కడి వరకు నిన్న దినం మనం అధ్యయనం చేసుకున్నాం. 12వ వచనం చదువుతున్నా. అప్పుడు ఫేస్తు తన సభ వాళ్ళతో కలిసి ఆలోచన చేశాక, కైసరు ముందు చెప్పుకుంటాను అంటున్నావు కదా, అక్కడికే వెళుదువు గాని అని బదులిచ్చాడు. సో విచారణ జరుగుతూనే ఉంది. మనం ఆ దృశ్యాన్ని అలాగే మనసులో ఉంచుకోవాలి.
హేరోదు సౌధంలో ఫేస్తు న్యాయాధిపతి స్థానంలో కూర్చొని ఉన్నాడు. అతని ఎదురుగా విచారణ లేక నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ స్థానంలో పౌలు నిలవబడి ఉన్నాడు. అతని మీద అభియోగం మోపే ప్రధాన అర్చక బృందం సద్దూకయ్యులు ఇంకా యూదులలోని ప్రముఖులందరూ కూడా ప్రక్కనే నిలువబడి ఉన్నారు. వాదన జరుగుతూ ఉన్నది. యూదుల అభియోగాలన్నీ కూడా నిరూపించలేకపోయారు. ఫైనల్గా మళ్ళీ పౌలును అడిగినప్పుడు పౌలు దానికి బదులిచ్చాడు. అక్కడి వరకు నేను చెప్పుకున్నా. ఆ తరువాత ఫేస్తు తన సభ వాళ్ళందరితో కలిసి ఆలోచన చేసి అని, అంటే ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఆ నిర్ణయం ఎలాగుండాలని మనం ఇవాళ త్రిసభ్య ధర్మాసనం, పంచసభ్య ధర్మాసనం, ఏకసభ్య ధర్మాసనం ఇలా వింటూ ఉంటాం. సుప్రీంకోర్టులో కానివ్వండి, లేకుంటే హైకోర్టులో కానివ్వండి, ఈ పదాలు పదే పదే వింటూ ఉంటాం. అంటే ఏకసభ్య ధర్మాసనం సరైన నిర్ణయం తీసుకోలేదు అనుకుంటే త్రిసభ్య ధర్మాసనం దానిని తృణీకరించవచ్చు. అలాగే ఫేస్తు తాను ఒక నిర్ణయాన్ని తీసుకోవటానికి ముందు అది పై న్యాయస్థానంలో మళ్ళీ సవాలు చేయబడినప్పుడు నిలుస్తుందా లేదా అనే ఆలోచనకు వచ్చి తన చుట్టూ ఉన్న సభ వాళ్ళు అనంటే బహుశా కైసరయ్య హేరోదు సౌధంలో ఉన్న పనివారినందరినీ అందాం. పనివారు అని అంటే ఉద్యోగస్తులందరినీ, లేకపోతే ఆ రాజ్య అధికారానికి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ కూడా సంప్రదించిన తర్వాత వాళ్ళు రోమా పౌరసత్వాన్ని కలిగిన వ్యక్తి యొక్క అభ్యర్థనను తృణీకరించటం చట్ట వ్యతిరేక్తమవుతుంది అని ఖచ్చితంగా చెప్పి ఉంటారు. ఆ క్రమంలో మళ్ళీ వెంటనే పౌలు దగ్గరికి వచ్చి, ఇట్స్ ఓకే, నువ్వు కైసరి ఎదుట చెప్పుకుంటానన్నావు కదా, అందుకని అక్కడికే వెళుదువు కానీ అని బదులిచ్చాడు. అంటే ఒక విధంగా క్రింది కోర్టులో కేసు ఆపివేయబడింది. ఇక్కడ పౌలుకు మాత్రమే బదులిచ్చాడు అని లూకా వ్రాసినప్పటికీ పౌలు మీద అభియోగాన్ని మోపుతున్న అక్కడున్న జనం అందరికి కూడా ఇది వర్తిస్తుంది. అంటే ఒక విధంగా స్వర్ణ దేవాలయ అర్చక బృందానికి, అలాగే సన్హెడ్రిన్ సభ ప్రతినిధులకు, ఇంకా పౌలు మీద కుట్ర పన్నిన మిగిలిన వారందరికి కూడా ఈ జవాబు వర్తిస్తుంది. ఇదిగో నేను కేసు ఇక్కడికి ముగించేస్తూ ఉన్నాను. మీరు అభియోగం మోపిన నిందితుడు తన అభియోగాలన్నింటినీ కైసరు న్యాయస్థానములో, అంటే అత్యున్నత న్యాయస్థానములో విచారణలో ఎదుర్కొంటానన్నాడు కనుక నేను దానికి అనుమతిస్తున్నాను అని క్రింది కోర్టులో దాన్ని కొట్టివేసినట్లుగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 13వ వచనం, కొన్ని రోజులైన తర్వాత రాజైన అగ్రిప్ప బెర్నికీతో కలిసి ఫేస్తును దర్శించేందుకు కైసరయ్యకు వచ్చాడు. కొన్ని దినాలైన తర్వాత, ఎన్ని దినాలైన తర్వాత అనేది ఎగ్జాక్ట్గా మనకైతే తెలియదు. కొన్ని దినాలైన తర్వాత అయితే పౌలు ఇంకా హేరోదు సౌధంలోనే ఉన్నాడు. మనం ఇక్కడ ఒకటి జ్ఞాపకం పెట్టుకుందాం. ఫేలిక్స్ అధికారంలో ఉన్నప్పుడు, క్లాడియా లూసియా సహస్రాధిపతిగా ఉన్నప్పుడు యెరూషలేము నుండి పౌలును ఎంత భద్రంగా తీసుకుని వచ్చారో మనకు తెలుసు. అవన్నీ రికార్డెడ్. ఫేస్తుకు కూడా ఆ సమాచారం తెలిసి ఉంటుంది. 200 మంది ఖడ్గదారులైన సైనికులు, 200 మంది ఈటెలు ధరించిన సైనికులు, 70 మంది అశ్విక దళం, అంటే 470 మంది సైనికుల భద్రతలో పౌలుని యెరూషలేము నుండి కైసరయ్యకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కైసరయ్య నుండి రోముకు తీసుకొని వెళ్ళాలి. అంటే ఆ ఖైదీ ప్రాధాన్యత ఎంతో తెలుసు కనుక వెంటనే ఆ ఏర్పాట్లని చేయటం కష్టం, లేదా మళ్ళీ కైసరుకు ఈ సమాచారం అందజేయాలి. అంటే అత్యున్నత న్యాయస్థానానికి ఈ ఫైల్ పంపించాలి. నా దగ్గర పౌలనే ఒక విచారణ ఖైదీ ఉన్నాడు, అతని మీద అభియోగాలు ఇవి, అయితే అతను మీ ముందు దీన్ని ఎదుర్కొంటానన్నాడు కనుక మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఇంకా పౌలు సౌధంలోనే ఉన్నాడు. ఈలోగా ఎంతకాలం అయింది మనకైతే తెలియదు, కానీ కొన్ని దినాలైన తర్వాత
రాజైన అగ్రిప్ప, హేరోదు అగ్రిప్ప కైసరయ్యకు వచ్చాడు. ఇప్పుడు హేరోదుకు అగ్రిప్పకు మధ్య ఉన్న హేరోదుకు కైసరయ్యకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని మళ్ళీ అధ్యయనంలో ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం. హేరోదు అగ్రిప్ప వాళ్ళ తండ్రి మహాహేరోదు ఈ కైసరయ్య పట్టణాన్ని కట్టించాడు అని చెప్పుకున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా దానిని కట్టించాడంటే విస్తృతపరిచాడు. మళ్ళీ అక్కడ ఐగుప్తులోని అలెగ్జాండ్రియా రేవుకు పోటీగా ఒక మంచి హార్బర్ను, ఓడరేవును నిర్మించాడు. మీరు లింకులో చక్కగా ఆ ఫోటో చూడొచ్చు, ఆ బొమ్మ చూడొచ్చు. అంటే హార్బర్ని నిర్మించే క్రమంలో ఎంత చక్కగా అటు ఇటు ర్యాంపుల్ లాంటివి వేశాడు, వాటిని మనం చూడొచ్చు అనమాట. ఆ తర్వాత హేరోదు సౌధాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఫేస్తు ఎక్కడైతే ఉన్నాడో, లేక పౌలు ఏ భవనంలోనైతే ఉన్నాడో ఆ భవనాన్ని నిర్మించింది అగ్రిప్ప వాళ్ళ తండ్రి. మళ్ళీ హేరోదు కూడా ఇదే భవనంలో చనిపోయాడు. మనం చెప్పుకున్నాం, పేతురు విచారణ సమయంలో అతడు కైసరయ్యకి వెళ్ళినప్పుడు ఈ భవనంలోనే అతడు చనిపోయాడు. అంటే వాస్తవంగా అది అధికారిక భవనమైనప్పటికీ దాని మీద అంతో ఇంతో కంటే ఎక్కువ పట్టు హేరోదు అగ్రిప్పకు తప్పక ఉండి ఉంటుంది అని. మళ్ళీ హేరోదు అగ్రిప్ప కైసరయ్యకు ఫేస్తును కలవటానికి వచ్చాడు. ఇక్కడ మళ్ళీ అధికారిక లాంఛనాలు చూద్దాం. కైసరయ్య నుండేమో ఫేస్తు యెరూషలేము వచ్చాడు. యెరూషలేము వచ్చినప్పుడు ఖచ్చితంగా హేరోదు అగ్రిప్పను కలిసి ఉంటాడు. అక్కడి నుండి మళ్ళీ అగ్రిప్ప కైసరయ్యకు వచ్చాడు. ఇక్కడ మళ్ళీ అగ్రిప్పను గురించి మరొక సమాచారాన్ని కూడా మనం చెప్పుకుందాం. అగ్రిప్పను గురించిన సమాచారం ఏంటంటే, అగ్రిప్ప యొక్క అనైతికతను గురించి చరిత్రకారులు కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఫేలిక్స్ పెళ్లి చేసుకున్న రెండవ భార్య ద్రుసిల్లా, అలాగే ఇప్పుడు అగ్రిప్పతో కూడా కలిసి వచ్చిన బెర్నీకే, మళ్ళీ మరియాం అనే ముగ్గురు ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళు, వాళ్ళ సోదరుడు అగ్రిప్ప. అయితే బెర్నికేతో అగ్రిప్పకు అనైతిక సంబంధాలు ఉన్నవి అని అధ్యయనకర్తలు, చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అది అప్రస్తుతం, కానీ అధ్యయనం కాబట్టి దానిలో చెబుతున్నాను. అగ్రిప్ప, బెర్నీకే వీళ్ళిద్దరూ కూడా కైసరయ్య రావడం జరిగింది. కైసరయ్య వస్తే ఖచ్చితంగా అధికారిక భవనంలోనే అతనికి బస ఏర్పాటు చేయాలన్నమాట. 14 వాళ్ళు అక్కడ చాలా రోజులు ఉన్నారు. అప్పుడు ఫేస్తు పౌలును గురించి రాజుకు ఇలా చెప్పాడు, ఫేలిక్స్ విడిచిపెట్టి వెళ్ళిన ఓ ఖైదీ ఉన్నాడు. చాలా రోజులు అక్కడ ఉన్నారు. ఆ చాలా రోజులు ఉన్న క్రమంలో ఏదో ఒక దినాన వారి మాటల సందర్భంలో ఈ ప్రస్తావన వచ్చి ఉంటుంది, ఫేలిక్స్ గురించిన ప్రస్తావన. ఎందుకంటే ఫేలిక్స్ రాజుకు స్వయాన బావమరిది గనుక, రాజు చెల్లిని ద్రుసిల్లాని ఫేలిక్స్ చేసుకున్నాడు గనుక ఆ వివరాలన్నీ మాట్లాడుకునే క్రమంలో ఫేస్తుకు ఈ సంగతి గుర్తుకు వచ్చి, ఇదిగో ఫేలిక్స్ హయాంలో నా దగ్గరకు పంపబడిన ఖైదీ ఇంకా ఇక్కడే ఉన్నాడు. గత 2 ఏళ్లుగా అతని మీద విచారణ జరుగుతూ ఉన్నప్పటికీ అభియోగాన్ని మోపిన అర్చక బృందం అభియోగాలను నిర్ధారించలేకపోయారు అని అతని గురించిన ప్రస్తావన రావటాన్ని మనం చూస్తాం. ఆ ప్రస్తావనలో ఫేస్తు మళ్ళీ వివరణ ఇస్తూ ఉన్నాడు. 15 నేను యెరూషలేము వచ్చినప్పుడు ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతని మీద మోపిన అభియోగాన్ని నాకు చెప్పి అతడికి శిక్ష విధించాలని వేడుకున్నారు. 16 అందుకు నేను నిందితుడు అతని మీద నేరం మోపిన వాళ్ళు ముఖాముఖి నా ఎదుట పడాలని, నిందితుడు తనపై పడ్డ నేరాన్ని గురించి సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అలా కాకుండా ఏ మనిషిని నేను శిక్షించను అని వాళ్లకు చెప్పాను. 17 దాంతో వాళ్ళంతా కలిసి ఇక్కడికి వచ్చారు. అప్పుడు నేను ఆలస్యం చేయకుండా ఆ మర్నాడే న్యాయపీఠం మీద కూర్చొని ఆ మనిషిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాను.
సో జరిగిందంతా మనం నిన్న అధ్యయనం చేసుకున్నాం కాబట్టి దాని గురించిన అదనపు సమాచారాన్ని నేను మీకు ఇవాళ ఇవ్వటం లేదు. నిన్న ఆల్రెడీ దాని గురించి మనం అధ్యయనం చేసుకున్నాం. తను యెరూషలేము వెళ్ళటం, యెరూషలేములో అర్చక బృందం అతన్ని కలవటం, వాళ్ళందరి దగ్గర ఒక 10 రోజులు ఉండటం, మళ్ళీ తిరిగి రావటం, అవన్నీ నిన్న మళ్ళీ చెప్పుకున్నాం కనుక వాటిని నేను చెప్పడం లేదు. 19, 18 కూడా వదిలేద్దాం. 19, అయితే అతను తమ మతాన్ని గురించి, మరణించిన యేసు అనే ఒకతని గురించి ఇతనికి వాళ్లకు మధ్య కొన్ని వివాదాలున్నట్టు నాకు అర్థమైంది. ఆ విచారణ ఖైదీ మీద మోపబడిన నేరానికి సంబంధించిన వివరణను తాను ఎలా గ్రహించాడో దానిని చెబుతూ, స్వర్ణ దేవాలయ అర్చక బృందం మోపిన నేరాలలో నాకు అర్థమైంది ఒక్కటే, ఇది పూర్తిగా మత సంబంధమైన వివాదంగా కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ ఈ మత సంబంధమైన వివాదమంతా కూడా యేసు అనే మరణించిన వ్యక్తి యొక్క ప్రభ చుట్టూ తిరుగుతూ ఉన్నది అని చెప్పాడు. ఇక్కడ మరణించిన వ్యక్తి, మరణించిన యేసు అనే మాటని చాలా జాగ్రత్తగా మనం అధ్యయన కోణంలో నుంచి ఆలోచన చేయాలి. రోమా ఆధిపత్యం యేసు మరణాన్ని ధృవీకరించింది. మనకు తెలుసు, రోమా రాజ్యాధికారం యేసు మరణాన్ని ధృవీకరించింది. యేసు పునరుద్ధానాన్ని రోమా అధికారులు ధృవీకరించలేదు, వారు నిరాకరించారు. ఎట్ ద సేమ్ టైం స్వర్ణ దేవాలయ అర్చక బృందం కూడా నిరాకరించింది. కనుక పౌలు దృక్పథంలో పునరుద్ధానుడైన యేసు సౌవార్తిక కోణంలో కనిపిస్తాడు. కానీ రాజ్యాధికారానికి సంబంధించి రోమీల దృష్టిలో యేసు మరణించిన యేసుకుని వాళ్ళ లెక్కలో ఉంటాడు. మళ్ళీ యూదుల సంప్రదాయం ప్రకారం మనం చూస్తే, ముఖ్యంగా స్వర్ణ దేవాలయ సంప్రదాయం ప్రకారం చూస్తే మరణించిన యేసే మనం అక్కడ చూస్తాం. అతని శిష్యులలో కొందరు యేసు మృతదేహాన్ని తీసుకొని వెళ్ళి మాయం చేశారు అనేది ప్రాచుర్యంలో ఉన్నది అని. అందువలన యేసు అనే ఆ విభేదానికి కేంద్రమైన మూల పురుషుని గురించి మాట్లాడుతూ ఫేస్తు తన రోమన్ అండర్స్టాండింగ్లో నుంచి మరణించిన యేసు అనే మాట అక్కడ చెప్పాడు ఫేస్తుకి. ఇరవై వచనం, ఆ యేసు బ్రతికున్నాడని పౌలు చెప్పాడు. ఇలాంటి వాదాల విషయంలో నేను ఎలా విచారించాలో నాకు అర్థం కాక యెరూషలేముకు వెళ్ళి అక్కడ వీటి గురించి విమర్శించబడటానికి అతడికి ఇష్టమవుతుందేమోనని అడిగాను. ఫేస్తు చాలా జాగ్రత్తగా, ఎప్పుడైనా అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు, మనకు తెలిసిన విషయమేనమాట. లాబియింగ్ ఎంత బాగా జరిగి ఉంటుందో అనేది నేను నిన్నటి దినం చెప్పాను. స్వర్ణ దేవాలయ అర్చక బృందం అధిపతులకు ఎంత లంచాలు ఇచ్చుంటుందో అనేది మాత్రం నిర్వివాదాంశం. ఎందుకంటే ఫేలిక్స్ ఎక్కువ లంచం ఆశించి, ఇది అర్చక బృందం దగ్గర నుంచి కాదు, మళ్ళీ తిరిగి పౌలు దగ్గర నుంచి కూడా అంతో ఇంతో లంచం దొరుకుతుందని ఆశించి 2 ఏళ్ళు కేసుని నీరుగార్చాడు. ఈవెన్ ఫేస్తు యెరూషలేము వెళ్ళి వాళ్ళ దగ్గర 10 దినాలు ఉన్నాడు. 10 దినాలు అంటే ఈ 10 రోజుల్లో బేరసారాలు ఏమైనా జరిగినాయా అంటే జరిగే అవకాశం ఉంది అని నేను ఖచ్చితంగా చెబుతాను. మొత్తానికి ఏదో ఒక మొత్తం దగ్గర వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అందుకని ఫేస్తుతో పాటు వాళ్ళంతా కలిసి వచ్చారు. ఇక్కడ గమనించండి, 10 రోజులు వాళ్ళ దగ్గర ఉన్నాడు, మళ్ళీ వాళ్ళంతా కలిసి వచ్చారు. వచ్చిన వెంటనే మర్నాడే తెల్లారే న్యాయస్థానం ముందు కూర్చొని పౌలును రప్పించాడు. సో అవన్నీ ఎంత రప్పించినా అతడు వాళ్ళ అభియోగాలను నిర్ధారించడానికి ఆధారాలు వాళ్ళు చూపలేకపోయారు. న్యాయ కోణంలో నుంచి ఇతడు దానిని నిర్ధారించలేకపోయాడు. అక్కడ సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు పౌలు ఎంత ఊహాత్మకమా లేకపోతే ఎంత స్ట్రాటజిక్గా వ్యవహరించాడు. ఇదిగో యెరూషలేముకు వెళితే రాజ్య అధికారివైన నువ్వు సైతం జాతి
న్యాయస్థానం ఎదుట చేతులు కట్టుకొని నిలవబడాలి అనే భావన అతనిలో కలిగించాడు. అందువలన నీవు నేను మనిద్దరం కూడా నా పౌరసత్వం నీ ఆధిపత్యానికి మూలమైన కైసరు న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ విచారణను ఎదుర్కొందాం అని చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఇప్పుడు ఫేస్తు దాన్ని చెప్పటానికి, నాకు ఈ సంగతి అర్థం కాలేదు, మరణించిన యేసు అనేది మన రికార్డు, కానీ అతడు బ్రతికి ఉన్నాడని పౌలు చెబుతూ ఉన్నాడు. నాకు ఎలా ఆలోచించాలో అర్థం కాక అందుకని పౌలుని యెరూషలేము వస్తావా, అక్కడ విచారణ చేద్దామని నేను అడిగాను అని ఒక విధంగా తన మీద ఎలాంటి నింద పడకుండా జాగ్రత్తగా ఆ మాటలు చెప్పడాన్ని మనం చూస్తాం. 21 అయితే పౌలు చక్రవర్తి విచారణలో తనను నిలువబెట్టాలని చెప్పుకోవడంతో నేను అతన్ని కైసరు దగ్గరకు పంపించేంత వరకు ఇక్కడే నిలిపి ఉంచాలని ఆజ్ఞాపించానని చెప్పాడు. మనం ముందే చెప్పుకున్నాం, రోము వెళ్ళటానికి వెంటనే సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ విచారణ ముగిసిన తర్వాత ఈ విచారణ నివేదిక అంతా కూడా రోములో ఉన్న అత్యున్నత న్యాయస్థానం దగ్గరికి పంపించాలి. మళ్ళీ అక్కడి న్యాయస్థానం దానిని చూచి, అంటే ఆ ఫైల్ అంతా చూచిన తర్వాత అనుమతి మళ్ళీ పంపించాలి. న్యాయస్థానం యొక్క అనుమతి వచ్చాకే పౌలును రోముకు తీసుకొని వెళ్ళాలి. అందువలన ఈ ప్రాసెస్ ఎంతకాలం జరుగుతుందో తెలియదు. అందాక హేరోదు సౌధంలోనే పౌలును నిలిపి ఉంచాలి అని నేను ఆజ్ఞాపించాను అని తన ప్రాసెస్ అంతా కూడా చెప్పాడు. 22 ఇవాల్టి చివరి వచనం. అందుకు అగ్రిప్ప, అతగాడు చెప్పుకుంటూ ఉన్నది నేను కూడా వినాలనుకుంటున్నానని ఫేస్తుతో అన్నప్పుడు, అయితే రేపు వినొచ్చని ఫేస్తు చెప్పాడు. సో పౌలు వాదన వినాలన్న కోరిక అగ్రిప్పలో కలిగింది. సో అగ్రిప్పలో కలగటం చాలా సాధారణం. మనం హేరోదుని గురించి మాట్లాడేప్పుడు హేరోదు యూదా జాతితో యూదా మతంతో చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నవాడు. అతడు ఇదూమీయుడు అయినప్పటికీ అర్ధయూదుడు, ఆఫ్ జ్యూ అని చరిత్ర పేర్కొంటూ ఉన్నది. మళ్ళీ అతని సంబంధాలన్నీ కూడా యూదులతోనే ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా స్వర్ణ దేవాలయాన్ని విస్తృతి చేయటంలో హేరోదు టెంపుల్ అంటారు, సెకండ్ టెంపుల్ పీరియడ్ అంటారు. అంటే సొలొమోను దేవాలయం ధ్వంసమైంది. ఆ తరువాత కోరేషు అనంతరం ఎజ్రా, నెహెమ్యాలు మళ్ళీ దేవాలయాన్ని పునరుద్ధరించారు. దానిని ఇతడు విస్తృతం చేశాడు. అందుకని హేరోదియన్ టెంపుల్ అంటారు. ఒక 43 నుంచి 48 సంవత్సరాల పాటు ఆ దేవాలయ విస్తృతి జరిగింది అని చరిత్ర చెబుతూ ఉంటుంది. అందువలన యూదా మతంతో, యూదా సంప్రదాయాలతో, యూదా జాతి మత భావాలన్నిటితో కూడా వాళ్లకు సత్సంబంధాలు ఉన్నాయి, బాగా ఎరుకగలిగిన వాడు కాబట్టి. అయితే పౌలు వాదన నేను కూడా వినాలి అనుకుంటున్నాను అనే తన ఆ అభిప్రాయాన్ని లేక ఆసక్తిని అగ్రిప్ప కనుపరిచాడు. అక్కడికి ఇవాల్టి అధ్యయనాన్ని మనం ఆపుదాం. రేపటి దినం పౌలు అగ్రిప్ప ముందు ఏం మాట్లాడాడు, అగ్రిప్ప ఎలా కన్విన్స్ అయ్యాడు, దానికి సంబంధించిన చారిత్రక అంశాలను మళ్ళీ మనం విశ్లేషణ చేసుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలకు వందనాశీస్సులు. ప్రమోద్ ముళ్ళపూడి, అమ్మ ప్రసూనమ్మ, బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, రవి, తరువాత క్రాంతి అనుకుంటాను, జాన్ స్టీవెన్, డేవిడ్ ఎర్పరా, మొత్తం 10 మంది లైవ్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు. రేపటి దినం యథావిధిగా 11 గంటలకు 25వ అధ్యాయం చివరి భాగాన్ని విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు.